డైలీ టేస్ట్ ది డైలీ. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 5 ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బుధవారం 5 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని తీర్పు ఇచ్చారు. అయితే మరో 5 పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. మిగతా వారిపై నిర్ణయం ప్రకటించకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. వారిలో చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై నేడు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. వీరి ముగ్గురిపై కూడా బుధవారం ఇచ్చిన తీర్పు తరహాలో ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కడియం శ్రీహరి పార్టీ మారలేదని స్పీకర్ కు సమాధానమిచ్చారు. తాను కాంగ్రెస్ లో చేరలేదని, తాను పార్టీ మారనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని స్పీకర్ కు కడియం శ్రీహరి లిఖిత పూర్వకంగా వివరణనిచ్చారు. ఆయనపై పిటిషన్ ఇచ్చిన వారి సమక్షంలో ఇంకా విచారణ జరగలేదు. దీంతో పూర్తి విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయితే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, 2023 డిసెంబర్లో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మొత్తం 39 మంది ఉంటే దీంట్లో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి పరిస్థితి మనం చూసాం. అందులో ఎమ్మెల్సీలు కూడా కొంతమంది ఉన్నారు. ఎమ్మెల్సీల విషయం పక్కన పెడితే ఎమ్మెల్యేలు 10 మంది వెళ్లడమే కాదు, చాలా రకాలైనటువంటి ఎవిడెన్స్ కూడా దొరికిందని కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఇప్పటికే హైకోర్టు దృష్టి తీసుకెళ్లింది, సుప్రీంకోర్టు దృష్టి తీసుకెళ్లింది. సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంది. స్పీకర్ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం. అయితే ఎట్టకేలకు రేపటికి లాస్ట్ డేట్ ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూల్ ను బేస్ చేసుకొని నిన్న స్పీకర్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే సుప్రీంకోర్టు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పీకర్ కి డెడ్ లైన్ పెట్టినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నిన్న అందుబాటులో అంటే 5 వీటి మీద మాత్రం నిర్ణయాన్ని ప్రకటించారు. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అఫిడవిట్ ఏదైతే చేశారో దాన్ని తోసిపుచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరలేదు అన్నటువంటి ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తానికి తోసిపుచ్చిన నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే మిగతా 5 మంది కూడా ఉన్నారు. 5లో 3 నిర్ణయాన్ని ఈ రోజు మళ్ళీ మధ్యాహ్నం ప్రకటిస్తారనేటువంటి సమాచారం ఉంది. ఇందులో మనం అర్థం చేసుకోవాలి, పోచారం శ్రీనివాసరెడ్డి గాని, కాల యాదవ్ కావచ్చు, సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిల విషయాల్లో మాత్రం ఇంకా వాళ్ళకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అనేటువంటి యాంగిల్లో స్పీకర్ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న కడియం శ్రీహరి నిన్న సాయంత్రం ఏదైతే నిన్న ప్రకటన వచ్చిందో వెంటనే ఆయన కూడా తన రిప్లైని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానం నాగేందర్ మాత్రం ఇంతవరకు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీస్ కి సమాధానం లేని పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. బట్ నిన్న ఇచ్చినటువంటి ఏదైతే సంచలనమైనటువంటి తుది తీర్పు స్పీకర్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉందో ఇది ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు అని కూడా చెప్పే ప్రయత్నం రాజకీయ నాయకులు చెప్పారు. అయితే ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి, కడియం శ్రీహరి పార్టీకి మారలేదని, నేను ఇంకా స్పీకర్ పరిధిలోనే ఉన్నానని, తాను కాంగ్రెస్ లో ఎక్కడ చేరలేదని, తాను పార్టీ మారారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా నిన్న ఆయన స్పీకర్ కి ఇచ్చినటువంటి అంశంలో లిఖితపూర్వకమైనటువంటి వివరణ కూడా ఇచ్చారు. ఆయన గతంలో కొంత టైం కావాలన్నాడు, 4 రోజులు టైం తీసుకున్న తర్వాత నిన్న తన అభిప్రాయాన్ని మొత్తం కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే దానం నాగేందర్ విషయంలో మాత్రం ఇంకా మెడ మీద కత్తి వేలాడుతుందనే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, కారు గుర్తు మీద గెలిచి ఆయన రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాదు, ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ కు అస్తం గుర్తు మీద పోటీ చేసినటువంటి పరిస్థితి మనం చూడాలి. అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఓడిపోయినా గెలిచినా కూడా అక్కడ ప్రధానంగా ఆయన కాన్వేలో గానీ, ఆయన ఎన్నికల గుర్తులో గానీ అస్తం గుర్తు దానం నాగేందర్ అని చాలా క్లియర్ కట్ గా ఎవిడెన్స్ ఉంది. ప్రచారం చేసుకున్నారు, అస్తం గుర్తు కోటేయాలని ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ గా బీఆర్ఎస్ పార్టీ చూపిస్తుంది. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఎట్టకేలకు ఇప్పుడు కడియం శ్రీహరి విషయంలో క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా దానం నాగేందర్ విషయంలో ఇంతవరకు ఆ నోటీస్ కి సర్వ్ చేసుకున్నా ఇంతకు దానికి రిప్లై అయ్యే పరిస్థితి కూడా మనం చూసాం. బట్ ఏదైనా కూడా నిన్న సంచలన నిర్ణయం సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ లో భాగంగా
నిన్న 5 మీద నిర్ణయం తీసుకున్నారు స్పీకరు. దీంట్లో మనం చూడాలి, దాదాపు ఒక పుష్కర కాలంగా దాదాపు ఎంపీలు ఎమ్మెల్యేల మీద పార్టీ మారిన వారి మీద ఎవరి మీద కూడా వేటు పడలేదు. బట్ మొదటిసారిగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం, అంటే వేటు పడిందా పడలేదా అనే విషయం మీద స్పీకర్ నిర్ణయం అయితే మొదటిసారిగా ఒక క్లారిఫికేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసాం 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా ఉన్నటువంటి ఆనాటి కేఆర్ సురేష్ రెడ్డి అనర్హత పిటిషన్ నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. బట్ ఆనాడు నిర్ణయం తీసుకున్నది మేమే, ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుంది మా ప్రభుత్వమే తప్ప ఆనాడు బీఆర్ఎస్ హయాంలో 10 మంది ఎమ్మెల్యేలు కాదు, అంతకంటే ఎక్కువ మంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయం కూడా ప్రకటించనే లేదు. వచ్చిన వాళ్ళని చేసుకోవడమే కాదు, ఏకంగా పార్టీని మెడ్ చేసుకోవాలన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఏదైతే టీఎంపీకి సంబంధించింది అది కూడా బర్తరఫ్ చేసేటువంటి పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కూడా చూశామని కూడా వాళ్ళు చెప్తున్నారు. బట్ దయ్యాలు వేదాలు పలికే విధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు తప్ప మేము గత హయాంలో మీరు చేసింది ఏంటి, ఏకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మాట్లాడుతున్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఆనాడు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరినటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు గుర్తు చేస్తున్నారు. బట్ చూడాలి, ఇవాళ ప్రకటించేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఎమ్మెల్యే కాలే విషయంలో కానీ, కేవల్ ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో కానీ, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే స్పీకర్ కు నోటీసుకి రిప్లై ఇవ్వడమే కాదు, అఫిడవిట్ రూపంలో వాళ్ళు క్లియర్ కట్ గా తాము ఎక్కడ పార్టీ మారలేదని, కేవలం పార్టీ నచ్చకపోవడం వల్ల మేము పక్కకు జరిగామని, అసెంబ్లీలో కూడా మాకు వెసులుబాటులో భాగంగానే చివరి బెంచ్ లో కూర్చుంటున్నామని, అదే సమయంలో మాకు ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీకి తమ ఎమ్మెల్యే ఫండ్ నుంచి కొంత అమౌంట్ బీఆర్ఎస్ పార్టీ ఫండ్ గా వెళ్తోందని, ఇట్లాంటి చాలా అంశాలు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కూడా. బట్ ఈ ఎవిడెన్స్ ని ఏ రకంగా స్పీకర్ చూసుకుంటారో చూడాలి. ఎందుకంటే నిన్నటి తరహాలోనే ఈ రోజు కూడా 3 మీద తోసిపుచ్చే అవకాశం ఉంది, వాళ్ళ మీద ఎలాంటి వేటు వేసే అవకాశం. నరేందర్, అంటే అంతమంది పార్టీ మారినా కూడా మారారు అనడానికి మా దగ్గర ఆధారాలు లేవు అన్న స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ రోజు ఎటువంటి డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది? అంటే దీన్ని పరిగణలోకి తీసుకుని ఈ రోజు విచారించే వారిపై మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దాదాపుగా ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం అయితే లేదు. నిన్న తీసుకున్నటువంటి 5 ఎమ్మెల్యేల మీద తీసుకున్నటువంటి నిర్ణయం మీదే మళ్ళీ 3 మీద కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం 8 మంది మనం చెప్తున్నటువంటి కడేశ్వరి దాన నాగేందర్ మినాయించి ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 8 మంది కూడా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ బేస్డ్ గా దొరికినటువంటి పరిస్థితి లేదని కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు చెప్తున్నట్టు అనమాట. ఆఫ్ ది రికార్డు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది కూడా వీళ్ళ విషయంలో కొంతవరకు వాళ్ళు నిర్ణయం విషయంలో కొంత సందిగ్ధంగా ఉన్నారు. కానీ దాన నాగేందర్ కడియం విషయంలో అన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. స్పీకర్ కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ విషయంలో వేటు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఆయన అలా నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా ఆయన సీటుకే అవమానం చేసినట్టుగా ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూస్తున్నారు. ఈ రోజు తీసుకోబోయేటువంటి 3 ఎమ్మెల్యేల విషయంలో కూడా ఖచ్చితంగా నిన్నటి తరహాలోనే తుదిపు వచ్చే అవకాశం ఉంటుంది అన్నటువంటి వెయిట్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే గాంధీ భవన్ కి వెళ్ళిన సిఎల్పి సమావేశాలు వాళ్ళు కూర్చున్నప్పటికీ కూడా సీఎం ని పదే కలిసినప్పటికీ కాంగ్రెస్ కండవ కప్పుకున్నారని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ ఇదంతా దేవుని కండవ అని, ముఖ్యమంత్రిని ఆ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగానే కలవాల్సి వస్తుందని, మంత్రుల సమావేశాలకు కూడా అవును మా పనుల కోసం వెళ్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా రూల్స్ ను బ్రేక్ చేయలేదనే విషయాన్ని వాళ్ళు మారిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ స్పీకర్ ఆ అంశాన్ని తీసుకునే అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.